అండి అందరికీ ముందుగా అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పులిహోర, ఆవపెట్టిన పులిహోర చాలా బాగుంటుందన్నమాట. మనకు ముందుగా దేవుడికి నైవేద్యంగా చేసుకుంటాం కదా ఈ పులిహోర అనేది మనం ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఇక్కడ ఆవపిండిని రెడీ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి. అలాగే ఒక 3 మిరపకాయలను కూడా, ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు అన్నం వండుకొని అన్నం చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. నేను ముందుగానే అన్నాన్ని వండేసేసాను. ఇలా అన్నం ముందుగానే వండేసి పెట్టేశాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు అన్నం వేడిగా ఉంది, ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండి ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకోవాలి మొత్తం. అన్నంని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని పక్కకు పెట్టేసుకుందాము. మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జును తీసుకోవాలి. నేను ఇక్కడ 30 గ్రాముల వరకు చింతపండు నానబెట్టేసి ఉంచేసాను. చిక్కగా పిసుక్కోవాలి. ఇలా చిక్కగా పిసుకేసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము గుజ్జంతా. ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. మీ పులిహోరకు తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు పల్లీలు వేసుకుంటున్నాను నేను. పల్లీలు బాగా వేగనివ్వాలి. పల్లీలు కొంచెం వేగినాక ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే పూర్తిగా ఆప్షనల్ అండి. కొద్దిగా వేగినాక ఇవి కూడా తీసేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి. పల్లీలు అయితే తీసేసుకుందాము ముందుగా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చి శనగపప్పు కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు, అలాగే మినపప్పు కూడా కొంచెం 1 స్పూన్ వరకు మినపప్పు, కొంచెం వేగనివ్వాలి పప్పులను. ఇలా పప్పు వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వాలి. ఇందులోకి చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. కొంచెం చిక్కపడాలన్నమాట చింతపండు గుజ్జు అనేది. ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ వరకు వేసుకోండి, టీ స్పూన్ అంతా చిన్నగా కొద్దిగా. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి.
కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా చింతపండు గుజ్జుని మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోవాలి. చింతపండు గుజ్జుకి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోండి. కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అన్నంలోకి చింతపండు వేసేసుకోవాలి గుజ్జుని. మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. ఎక్కువ అనిపిస్తే పక్కకు పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు చెప్పడం మర్చిపోయాను. జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి తాలింపులో. ఒకసారి కలిపేసేసుకుందాం మొత్తం. ఇట్లా వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకోండి. కలిపేసుకున్నాక నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకోసం వేస్తున్నాను. ఇప్పుడు చేతితో కలిపేసేసుకుందాము. మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోండి. మొత్తం కలిసిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకున్నాము. పల్లీలు కాజును వేసేసుకోవాలి. రెడీ అయిపోయినట్టే మనకి పులిహోర. ఆవ పెట్టిన పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇప్పుడు ఆవ పిండి వేయకుండా చేసుకుంటే ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కాజు పల్లీలు రెండు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఆవ పెట్టిన పులిహోర. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.